మహిళల్లో ఫైబ్రాయిడ్స్, పురుషుల్లో ప్రోస్టేట్ గ్లాండ్ వాపు వంటి వివిధ వ్యాధులకు కోతలు లేకుండానే ఆపరేషన్ చేయడం రివియా వేస్కులర్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత అని ప్రముఖ వైద్యులు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనయులు డాక్టర్ అర్జున్ రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నెల్లూరు కావలి బ్రాంచ్ల ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం చాలా చోట్ల కోతలు పెడుతూ వైద్య సేవలు అందిస్తున్నారని, వాటన్నింటికి భిన్నంగా చిన్న పిన్ సైజు హోల్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళలు తమ జీవిత కాలంలో 60% ఫైబ్రాయిడ్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గతంలో ఇలాంటి జబ్బులకు సర్జరీలు చేసేవారని, ఇకపై అలా లేకుండా కేవలం చిన్న సైజు హోల్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. ఈ ట్రీట్మెంట్ ద్వారా రోగులు చాలా వేగంగా కోలుకోవడంతో పాటు వెంటనే వారి పనులు వారు చేసుకునే విధంగా ఉంటుందన్నారు. డాక్టర్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ దేహంలో ఎలాంటి సర్జరీ లేకుండా మూసుకుపోయిన రక్తనాళాలను సరిచేసి రక్త సరఫరాను మెరుగుపరచడమే లక్ష్యంగా ఇన్స్టిట్యూట్ పనిచేస్తుందని తెలిపారు. మా హైదరాబాద్లో పెట్టిన కొత్త ఇన్స్టిట్యూట్ మా రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ అని ఒక డెడికేటెడ్ వాస్క్యులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్స్. ఈరోజు మోడర్న్ ఇమేజింగ్తో మనము సర్జరీ అవాయిడ్ చేసే ట్రీట్మెంట్స్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ట్రీట్మెంట్స్ అంటాము. సో ఈ రెండు స్పెషాలిటీస్ సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ మనము ఈరోజు హైదరాబాద్లో గచ్చిబౌలిలో స్టార్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఈరోజు ఇక్కడ నెల్లూరులో మన ఫిజిషియన్స్కి అందరికీ కూడా మన ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ వాస్కులర్ సర్జరీ ఫీల్డ్స్లో మనం చేసే ట్రీట్మెంట్స్ గురించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఒక సిఎంఈ ప్రోగ్రాము ఐఎంఏతో అసోసియేట్ చేసి పెట్టడం జరిగింది. సో ఒక చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే మా ఫీల్డ్లో సాధారణంగా చాలా కామన్గా మనం చూసే ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టేట్ వాప్ అనేది మగవారికి వయసుతో వస్తుంది. అలాగే ఫైబ్రాయిడ్స్ అనే ఉమెన్లో ఆల్మోస్ట్ 60% ఉమెన్ వాళ్ళ లైఫ్ టైంలో ఫైబ్రాయిడ్స్ అని చిన్న ఒక గెడ్డలతో సఫర్ అవుతారు. అలాగే థైరాయిడ్ గెడ్డలు, ఇలాంటివన్నీ ఇంతకుముందు ఏదైతే సర్జరీతో ట్రీట్ చేసేదో మేము ఇప్పుడు మన రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్స్ వాడి వితౌట్ సర్జరీ డే కేర్ ట్రీట్మెంట్లోనే అనస్థీషియా లేకుండా ఒక చిన్న పిన్ హోల్తో మోడర్న్ డివైజెస్ వాడి అడ్వాన్స్డ్ ఇమేజింగ్ వాడి మనము ట్రీట్ చేయగలుగుతున్నాము. సో దీనివల్ల పేషెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యి అనస్థీషియా ఇవ్వం కాబట్టి దానికి సంబంధించిన రిస్క్స్ ఉండవు. ఈ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ చూస్తే సాధారణంగా చాలా వయసులో ఎక్కువ ఉండే వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి గుండె జబ్బులు ఉండొచ్చు, అలాంటి జబ్బులన్నీ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకి కూడా మనం అనస్థీషియా లేకుండానే, ఆ రిస్కులు లేకుండానే ఈ ట్రీట్మెంట్ చాలా సాధారణంగా చేసి మనము వాళ్ళని ఒకే రోజులో ఇంటికి పంపించడం జరుగుతుందండి. దీనివల్ల చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు పేషెంట్స్ కూడా. సో ఈ ట్రీట్మెంట్స్ గురించి కొంచెం అవేర్నెస్ మన కమ్యూనిటీలోనే తక్కువ, ఎందుకంటే ఈ దాదాపు అన్ని గత 2 డెకేడ్స్ నుంచి వచ్చిన ట్రీట్మెంట్స్. సో మేము ఇప్పుడు ఈ డ్రైవ్ కూడా, ఈ సిఎంఈ డ్రైవ్ చాలా దగ్గర చేస్తున్నాము స్టేట్ అంతా. సో ఈ ప్రొసీజర్స్ గురించి అవేర్నెస్ తీసుకురావాలని. అలాగే మన హాస్పిటల్లో నెక్స్ట్ ఇంకో డిపార్ట్మెంట్ వచ్చి వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్. వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్లో కూడా అమెరికాలో ట్రైన్ అయిన డాక్టర్స్ మన అండ్ లోకల్ ఎక్స్పర్ట్స్ ఈరోజు మనము చాలా అడ్వాన్స్డ్ హైబ్రిడ్ ఓఆర్, హైదరాబాద్లోని ఫస్ట్ హైబ్రిడ్ ఓఆర్ అనేది ఏదైతే అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ఆపరేషన్ థియేటర్లోనే ఉండి మనము పెట్టడం జరిగింది. సో దీని ద్వారా పేషెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా వాస్కులర్ సర్జరీ కానీ అయోటిక్ డిజీజ్ అంటే మన గుండె నుంచి పోయే పెద్ద రక్తనాళము,
ఆ రక్తనాళంలో ఏమైనా వాపులు వచ్చినా లేకపోతే ఏమైనా డ్యామేజ్ అయినా దాన్ని ఇప్పుడు ఇంతకుముందు సర్జరీతో చేసేది మనము చాలా ఫాస్ట్గా చిన్న పిన్ హోల్స్తో ఇమేజింగ్ వాడికి చేయగలుగుతున్నాము. అలాగే మనము నెక్స్ట్ ఫోకస్ డాక్టర్ గారు కూడా చెప్తారు, డాక్టర్ అలీ కూడా, మన వాస్కులర్ అది లింబ్ సాల్వేజ్ అంటే డయాబెటీస్ వల్ల చాలామందికి ఈ కాళ్ళు రక్తనాళాల పూడిక వల్ల కాళ్ళు తీసేయడము లేకపోతే వేలు తీసేసి వాళ్ళకి ఈ వాక్ నడవలేకపోవడము వాళ్ళ ఒక యాంపిటేషన్ వల్ల జరుగుతుంది. సో దాని గురించి కూడా మేము డెడికేటెడ్ లింబ్ సాల్వేజ్ క్లినిక్ అంటే ఒక ఫుట్ సర్జన్, ఒక వాస్కులర్ సర్జన్, అలాగే ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్స్ అన్నీ కలిపి పేషెంట్కి చాలా అడ్వాన్స్డ్ వరల్డ్ క్లాస్ ఫుడ్ కేర్ ట్రీట్మెంట్స్ కూడా మనం తీసుకొని వస్తున్నాము. సో అంటే జనరల్గా మేము చేసే కండిషన్స్ అన్నీ కండి. సో డెఫినెట్గా డయాబెటీస్ పేషెంట్స్కి ఇన్ జనరల్ వాళ్ళు సర్జరీ ఎప్పుడైతే సర్జరీకి వెళ్తారో అలాంటి పేషెంట్స్కి రికవరీ కొంచెం ఎక్కువ కాలం పట్టొచ్చు. ఇన్ఫెక్షన్స్ కొంచెం కామన్గా వస్తాయి డయాబెటీస్ పేషెంట్స్కి. సో ఇలాంటి పేషెంట్స్కి మనం సర్జరీ అవాయిడ్ చేయడము చాలా బెనిఫిషియల్. డెఫినెట్గా డయాబెటీస్ పేషెంట్స్కి మనం చేసే పిన్ హోల్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఇంకా చాలా హెల్ప్ చేస్తాయి క్విక్ రికవరీకి. అలాగే డయాబెటిక్ ఫుట్ అనేది అంటే డయాబెటీస్ వల్ల కాళ్ళలో రక్తనాళాల పూడిక అనేది చాలా సాధారణంగా ఎక్కువగా అవుతుంటుంది. కానీ మన కమ్యూనిటీలో ఇప్పటికీ దాని గురించి అవేర్నెస్ చాలా తక్కువ. చాలామంది ఆ జబ్బు బాగా అడ్వాన్స్డ్ అయిన స్టేజ్లో వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చాలామందికి కాలు తీసేయాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంటుంది. మనము అందుకనే ఈ డయాబెటిక్ ఫుట్ అంటే అలాగే పెరిఫెరల్ ఆర్టరీ డిజీజ్, ఈ రెండు కండిషన్స్ గురించి మనం అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి మన ఒక డ్రైవ్ కూడా చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ అవ్వలేదండి, ఎందుకంటే మేము ఫెసిలిటీ స్టార్ట్ చేసి ఒక 3 months అయింది. ఫ్యూచర్లో చూస్తాం. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి ఇండియాలోనే ఇలాగా డెడికేటెడ్ వాస్కులర్ సర్జరీ ఫెసిలిటీ, వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షన్ ఫెసిలిటీ ఒక హైబ్రిడ్ ఓఆర్తో పెట్టడము ఈరోజు మనం చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, ఇండియాలోనే ఫస్ట్ అని చెప్పి. ఎస్ అండి, ఇంటర్నేషనల్ నామ్స్. మన వాస్కులర్ సర్జన్స్ కూడా యూఎస్లో ట్రైన్ అయ్యి వచ్చారు. అలాగే సార్ కూడా చాలా హై ఎక్స్పర్టీస్, అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సింగపూర్లో ఫెలోషిప్ చేసి వచ్చారు. సో అట్లా మనం గ్లోబల్ స్టాండర్డ్స్లో అందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఒక డెడికేటెడ్ ఫెసిలిటీ పడుతుంది. I'm Dr. Syed Muhammad Ali Ahmed, working at Rivia Vascular Center. Ours Rivia Vascular Center, we pioneer in all kinds of vascular procedures. Vascular procedures or vascular disease is something which we deal with artery and veins, basically blood flow. So from head to toe we deal with all arterial and venous problems, that is blood flow problems. Right, our main areas of interest are diabetic foot and limb salvage. In India, more than 2 million people every year lose their limbs. So our focus is on limb salvage, to save limb. Second, we are the only institute in the whole country which is exclusively dedicated to lymphedema. Lymphedema is this is elephant leg. We are pioneers in that. Apart from that, we do a lot of work on the carotids, that is blood flow that goes to the brain, and big blood vessels that come out from the heart, that is aorta, where the blood vessel gets blocked or where the blood vessel gets enlarged. We deal with that. So we deal everything, from the carotids to the toe. Thank you. జాతర ఆహ్వానం. తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ లో వెలసి ఉన్న గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పోలేరమ్మ జాతర సెప్టెంబర్ 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరుగును. సెప్టెంబర్ 7వ తేదీ ఘటోత్సవం, 10వ తేదీ అమ్మవారి ఉత్సవం, 11వ తేదీ నిలుపు, నగరోత్సవం, నిష్క్రమణం. జాతర సందర్భంగా శ్రీ అమ్మవారికి వెంకటగిరి సంస్థానం నుండి పీతాంబరములు, సాంప్రదాయపు సరవళ్లు సమర్పించబడును. ప్రత్యేక పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలతో, బాణాసంచా వేడుకలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగును.
కావున భక్తులందరూ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి శుభాశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. ఆహ్వానించువారు కురుగొండ్ల రామకృష్ణ, శాసనసభ్యులు, వెంకటగిరి. ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, కార్యనిర్వహణాధికారి మరియు జాతర నిర్వహణ కమిటీ.